ఓం శ్రీమాత్రే నమః. దుర్గా సప్తసతి. దీనినే దేవీ మాహాత్మ్యమని, చండీ సప్తసతి అని కూడా అంటారు. ఇది వ్యాస మహర్షి రాసిన మార్కండేయ పురాణంలోనిది. 700 శ్లోకాలు 13 అధ్యాయాలుగా అమర్చబడ్డాయి. ఈ 13 అధ్యాయాల్లో చెప్పిన గాథలు దేవీమాత యొక్క గొప్పతనాన్ని, ఈ జగత్తులో జరిగే చెడుపై మంచి యొక్క విజయాన్ని గురించి తెలియజేస్తాయి. దుర్గాదేవి శ్లోకాలు ఉన్నటువంటి ఈ మంత్రపూరితమైన గ్రంథం ఎంతో గొప్పది, శక్తివంతమైనది. దుర్గా సప్తసతి శ్లోకాలను పఠిస్తూ చండీ హోమం నిర్వహిస్తారు. ఇది ఆరోగ్యాన్ని పొందడానికి, శత్రువులను జయించడానికి చేసే అత్యంత ముఖ్యమైన హోమాలలో ఒకటి. సప్తసతి ఏ సంకల్పంతో చదివినా నెరవేరుతుందని నమ్ముతారు. భక్తి శ్రద్ధలతో, ఉచ్చారణ దోషం లేకుండా, అర్ధస్ఫురణతో పారాయణ చేస్తే అమ్మవారి అనుగ్రహం పొందగలుగుతారు. ఈ దుర్గా సప్తసతి ఒక బ్రహ్మ విద్య. కేవలం లౌకికమైన కోరికల కోసమే కాకుండా భక్తి, జ్ఞానాలు మనలో వృద్ధి చెందటం కోసం ఈ దుర్గా సప్తసతిని పఠించాలి. ఓం శ్రీమాత్రే నమః.